అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఒక్కగానో కూతురు కదమ్మా, అందుకే ఏడుస్తున్నాను. కొన్ని పిల్లలకి అంటే మీ అమ్మ కూడా లేదు. చెప్పు తెగుద్ది. అదే అమ్మ ఉంటే ఎంత బాగుండేది ఈ టైంకి. అమ్మ చనిపోయిందన్నా? అమ్మ చనిపోవడం అంటే అమ్మకి బాగా జలుబు చేసింది, రోజు చేటు పెట్టుకుని తుమ్ముతుంది. ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఎవరో తలగడ అడ్డు పెట్టా చచ్చిపోయిందిరా. నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్న. పెళ్లి ఇష్టం లేదా? అవునా? నాకు ఇష్టం లేదమ్మా, నేను చేసుకోలేదు మీ అమ్మని. మీ అమ్మకి ఇష్టం లేదు, నేను చేసుకోలేదు. ఈ ఊర్లో సగం పెళ్లి ఇష్టం లేకుండా జరుగుతుంటే తప్పు. ఇదంతా పెద్ద నాటకం. ఈ జబర్దస్త్ ఆడే నాటకంలో పేమెంట్ లో తప్ప పెర్ఫార్మెన్స్ ఏం ఉండదు. ఈ ఒక్కరోజు పెర్ఫార్మెన్స్ చేయమ్మా. ఆ అబ్బాయి ఫోటో చూపించావా నాన్న? సినిమా చూసి ముందు ట్రైలర్ లేదు కానీ అబ్బాయికి చూపించలేదమ్మా. అదేంటి నాన్న, ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూస్తారు అంటే ఫ్లాప్ అయిపోయి ముందు ట్రైలర్ ఏం చూపిస్తా అని చూపించలేదు. నానా నా ఫోటోనే అతను చూసాడా? చూసాడమ్మా. ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఫోటో వెనక్కి చూపించా, వైట్ గా ఉంది కదా బాగుంది అన్నాడు. నువ్వు ఎంత కట్టమిస్తున్నావు నాన్న? ₹1 కోటి అమ్మా. ₹1 కోటి? ఆడే ఇస్తున్నాడు మనకి. నా దగ్గర ఏముందానా? ఆడి దగ్గర ₹1 కోటి ఉందమ్మా, అందుకే ఇస్తున్నాడు. నమస్తే బాబు. నమస్తే నానా, అబ్బాయి నాకు నచ్చాడు. తప్పు అనకూడదు. ఏ ఇలా నువ్వు చేసుకుంటున్నావు ఇప్పుడు. నాన్నగారు వస్తున్నారా? నాన్నగారు అనొద్దు, ఫీల్ అవుతాడు. అల్లుడు గారు అనండి. అల్లుడు గారు వస్తున్నారా? అల్లుడు గారు వస్తున్నారు. బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి అయ్యా. సూర్యుడి సెలవని కలసిపోయేనా కాలమే శిలవలే. ఈయన మీ మామయ్య గారు, ఆశీర్వాదం తీసుకోండి. పిల్ల పాపలతో నాన్నగారికి ఆపరేషన్ అయిపోయినట్లుంది. ఇప్పుడు ఆశించాలి. దీర్ఘాయుష్మాన్. వద్దులే, నచ్చేట్లు బతుకు, ఎలాగోలాగుండు. సరే, ఇంతకీ అమ్మాయి చెప్పలే కదా, ఇగోండి. నమస్కారం. అమ్మాయిని తీసుకురండి. అమ్మాయి ఈవిడేనండి. ఏంటి ఇది అమ్మాయి? పెళ్లి కొడుక. ₹1 దీన్ని కొనుక్కోవాలా? అదే ₹1 రష్మికి ఇచ్చుంటే? రష్మికి ఇచ్చుంటే వడ్డీకి తిప్పేది. అదేంటి అలాగా? అంటే ఆవిడ వచ్చి ఆవిడకి వడ్డీ బిజినెస్ ఉండేది లేండి. మరి ఇప్పుడు ఇప్పుడేం చేస్తా, చేసినప్పుడు వడ్డీలు కడుతుంది. అదేం అలాగా? అంటే జబర్దస్త్ నుంచి అలసి వచ్చింది కదా, ఇవి వెళ్ళిపోయి మెయింటెనెన్స్ ఎక్కువ కదా, అప్పులు చేసింది పాపం. చూడడానికి అంత చక్కగా ఉంది, ఇన్ని కష్టాలు ఉన్నాయి ఆవిడకి. మీరే ఫస్ట్ టైం అన్నారు ఏమని? చూడడానికి చక్కగా ఉందని. నానా ఆయన పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలి నానా? మామిడి పండు అయిపోయింది, వదిలేస్తాం, పీక్కొని తినాం, ఇదే అంతే. మనవరు ఆగివిడు ఆగివిలో మనం చేశారు కదా, మనం చెప్పేసి మొత్తం చేస్తారు లాస్ట్ టైం. అప్పుడు మొత్తం చేస్తారు కదా, మొత్తం అంతా అనంతం చేస్తారు కండి. మీ తాలూకు అనుకుంటా చూడండి ఒకసారి. ఏనా బాగున్నారా? బాగున్నా. ఎవరు తరపు మీరు? పెళ్లి కూడా తరపు. పెళ్లి కూడా తరపు తెలుసు కదా, లాస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రామారావు నుంచి చేశారు, అమృతం చేశారు కదా, అక్కడ అనంతం చేస్తారని చెప్పి ముట్టం చేశారు కదా, మొత్తం అనంతం చేస్తారని చెప్పి ముట్టం చేస్తారు అంతా. అదేనాడు బాబా, అనంతం చేస్తారు కదా, అనంతం చేస్తారు రాష్ట్రం నుంచి. ఏనా అనంతం చేసింది మొత్తం ఇష్టం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏంటి ఏం గుర్తుపెట్టుకున్నారు? అంతే అంతే. బాగారు మీ తాలూకా? మీ తాలూకు కదా? మా తాలూకు కాదండి. ఓన్లీ పెళ్ళైన తర్వాత ఆ మాత్రం హడావిడి ఉండాలండి. హడావిడి ఉండాలి కానీ మరి ఎంత హడావిడి చేసి వెళ్ళిపోయాడు బాబు. రండి కూర్చోండి. అమ్మో, మా నాన్న కింద కూర్చోలేడు. అదే అలాగా? మా నాన్నకి కొంచెం ప్రాబ్లం ఉంది, పైల్స్. బాబు భజంత్రులు గట్టిగా మోయించండి. భజంత్రులు గీజంత్రులు పెట్టద్దండి బాబు. మా నాన్నకి అసలే హార్ట్ అటాక్, సౌండ్ లేనంటే పోతాడు ఇప్పుడే. మనం చేస్తారు మొన్న బయటకు వెళ్ళినప్పుడు మీ అమ్మాయి పెళ్లి చూపులు చూస్తారు కదా, అది తీసుకొని సార్ మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు సార్. మొన్న పెళ్లి చూపులు కానీ చెప్పేసి పెళ్లి ఫోటోలు తిప్పుతారు కదా, అవును తిప్పా. ఫోటో దగ్గర లంచం పెడతారు, చేస్తారండి బాబా. అన్నం చేస్తారు, పనులను చేస్తారు, అన్నం చేస్తారని చెప్పి మొత్తం అర్థం చేస్తారండి బాబా. బావగారు అర్థమైంది, గుర్తుపట్టుకోండి బాబు, ఎందుకంటే బెస్ట్.
ఇంతకన్నా కష్టం అంట. ఏమన్నాడండి? అదే మీకు అర్థం లేదా? అర్థం కాల. నాకు అర్థం లేదు. సరే ఆ జీలకర్ర బెల్లం ఏదో ఉంటుంది కదా, పెట్టించండి. ఏమా నానా జారిపోతుంది నానా. ఒక్క నిమిషం, ఇలాంటి జరుగుతుందని చెప్పి ఫెవిస్టిక్ తెచ్చా. 2 చుక్కలు ఫెవిస్టిక్ వేసి ఇలా పెట్టామంటే చాలు. నానా చేయి రావట్లేదు నానా. చేయి రావట్లేదా? రావట్లేదు నానా. గట్టి లాగితే అదే వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి పెళ్లి కాకముందు రోజు కాలేజీకి వెళ్ళేది. కాలేజీకి వెళ్ళి నడతం చేస్తారని చెప్పేసి నడతం చేస్తుంది మొత్తం హిట్ చేస్తున్నారు మొత్తం. కాలేజీకి వెళ్ళి కదండి. కాలేజీ దగ్గర నుంచి అనంతం చేస్తారని చెప్పేసి అనంతం చేస్తున్నారని చెప్పేసి కాలేజీ చేస్తారు మొత్తం అనంతం చేస్తారు మొత్తం అంతా చెప్పేసి అర్థం కావట్లేదు సార్ నాకు. అక్కడే కాలేజీకి వెళ్ళకముందండి, పెళ్లి కాకముందు కాలేజీకి వెళ్ళేది కదా. వెళ్ళినప్పుడు అనంతం చేస్తారని చెప్పేసి మొత్తం అనంతం చేస్తున్నారు అమ్మాయి. అర్థం చేస్తాను, మీ ఇష్టం అర్థం చేస్తే చేసుకోండి, మీ ఇష్టం. బావగారు అదే అండి, పెళ్లి ముందు నాణ్యం చేస్తారని చెప్పి ఇది నేను చేస్తానని చెప్పి అని చెప్తున్నాను అంతే. డాడీ చెప్పింది బాగుంది. తర్వాత దండలు మార్చుకోండి అమ్మా. దండలు మార్చుకోండి. నించోనే అబ్బాయి చిటికలు పట్టుకో, చుట్టూ తిరగండి. మా నాన్న నడవలేడు. మీ నాన్న నడవలేదా? నువ్వే తిరిగి అమ్మా. ఎలా చెప్పాలి? ఒక్క నిమిషం ఆడికే చెప్పండి, వీడియో నుంచి. ఏమన్నా ఇటండి, నా నోడితే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదండి. మీరు మామూలు చెప్పండి సార్ ప్లీజ్. లాస్ట్ మంత్ 11వ తారీఖు పర్మనెంట్ చేస్తారని చెప్పేసి మొత్తం చేస్తారండి. ఏమో అసలు ఒక్క చేస్తారండి బాబు. పర్సనల్ చేస్తారు, పర్మనెంట్ చేసి పర్సనల్ క్యాన్సర్ పడతాడండి. గొల్ల పండుగ ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లేదండి. ఒక్కసారి ఆలోచించేయండి. నేను కాలు పట్టుకుంటాను, ఏం చెప్తా కరెక్ట్ చెప్పరు ఒకసారి. పెళ్లి కాక మంతుందండి, దానికి ముందు భర్తనం చేస్తారండి. ఇప్పుడు అర్థమైందండి. చెప్పండి. ఎవడన్నాడు? వాడు ఎవడో కానీ తెలియదు. వాడు మీ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాడు. పెళ్లి కాకముందు ఏదో చేసింది అది ఇదని చెప్పని. అదేం చేసే మొహం అండి చెప్పండి. కొన్ని ఎవడని చేసే మొహం అది. తాళి కట్టండి కొంచెం. నాకు పెళ్లి ఇక్కడ చేయించావు కానీ హనీమూన్ మాత్రం అమెరికాలో చేయించినా. ఆడెక్కడ ఏం చేయలేడు, అక్కడేం చేస్తాడు? ఏమన్నా సుబ్బారావు గారు, మీకు అసలు బుద్ధుందా అంటున్నాను. ఏం జరిగిందండి? అసలు పక్కన భోజనాలు పెట్టాలని చెప్పింది మొత్తం చేస్తాను మొత్తం. ఎవరు చెప్పాను నేను? పిల్లలకు భోజనాలు పెట్టాలి, భోజనాలు మొత్తం చుట్టాలు భర్తం చేసి కన్నం చేసి మొత్తం చేస్తున్నాడు. ఎవరు చెప్పాలి నేను? ఇది చెప్పండి. భోజనాలు పెట్టాలి కదా, కోసం చుట్టాలు ప్రాణం చేశారని చెప్పేసి అన్నం చేసేది చెప్పేసి అన్నం మొత్తం చేస్తాను. ఎవరు చెప్పాలి సమాధానం? నేను కన్నం మాట్లాడండి. పెళ్లి అంటే కనీసం భోజనాలు గీజనాలు కన్నం చేస్తాడు, కన్నం చేస్తాడు, అన్నం చేస్తాడు, అన్ని ఉండాలి. ఇగో అమ్మా, పెళ్లి అయిపోయింది. అవునా? నా అప్పగింత లాగా ఉంటాయి కదా. అవును. కరెక్ట్ టైంకి 2 టాబ్లెట్లు వేసుకోండి. ఏమన్నా సుబ్బారావు గారు, ఆడు వచ్చాడు రా బాబోయ్. అదండి నిజంగా ఒక పని అయిపోయిందండి. భోజనాల కోసం బాగా ఇబ్బంది పడ్డారు చుట్టాలందరూ. కానీ మన అసలు దగ్గర నుంచి తెప్పించాను, కన్నం దగ్గర నుంచి తెప్పించాను, అనంతం దగ్గర నుంచి మొత్తం తెప్పించాను. అన్ని తింటున్నారు మనసుగా. అంతకుమించి ఏం కావాలన్నా మనకి? మీరు చెప్పింది ఆడి చెప్పండి. నా విషయం చెప్పాను, తెప్పించారు. అనంతం నేను తెప్పించాను ఒకటి. కన్నం దగ్గర నుంచి చెప్పించాను. అక్కడ తెప్పించారా? కన్నం దగ్గర అక్కడి నుంచి దగ్గర నుంచి చాలా అర్థం అవుతుంది అక్కడ. మీకు కావాలా? చెప్పండి సార్, ఏదో చెప్తారు. కన్నం దగ్గర నుంచి భోజనాల కోసం కన్నం తెప్పించాను, తెప్పించాను బాబా. ఆ లాస్ట్ 4 ఏంటి సార్? అవి సైలెన్స్ అండి, ఇంగ్లీష్ నోట్స్. ఎవర్రా నువ్వు?
నేను తెలీదా? ఆకివీడు అండి బాబా, ఆకివీడు మీ ఇంటి పక్కన నన్ను చేస్తారు కదా మొత్తం. అది కాదు సార్, మీరు ఇక్కడ దేనికి వచ్చారు సార్? దాని గురించి చెప్పాను కానీ లాస్ట్ టైమే. బాగా మీరు మాట్లాడుతూ ఉండండి. లేదు నాకు అది తెలిసి ఎందుకు వచ్చారు, మీరే మాడుకోండి. కాదండి పెళ్లి మొత్తం దగ్గర నందనం చేస్తాను. ఎవడరా నువ్వు? తర్వాత చేస్తానండి. తర్వాత ఎవడరా నువ్వు? ఏంట్రా నీకేం కావాలరా? తరందత్తం చేస్తారు. సరిగ్గా మాట్లాడు. మా వెనక చాలా మంది తెలుసు. ఇదిగోండి నాతో పెట్టుకోకండి. మా వెనక మామూలు సర్కిల్ లేదు. నన్ను చేశారంటే మొత్తం దంతం చేసేసి మొత్తం దంతం చేస్తారు. అక్కడ చేస్తాను, మీరు వస్తున్నా నేను చేస్తున్నాను. రామ్మ రామ్ నువ్వు రా ఎరా కన్యాసులు చేస్తారా? అర్థం చేస్తుంటే పొద్దున చేస్తాడు. లవ్ మ్యారేజ్ అక్కడ. అది ఇప్పుడు ఎందుకు వచ్చి నాకు అర్థమైంది, మీకు అర్థమే ఉంటది. మీరు చూసుకు ఇంటికి వచ్చండి జాగ్రత్తగా. నిజంగా టువర్డ్స్ ది ఎండ్ అయిన స్కిట్ లో నేను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎవరి తరఫు ఏదో బయటకు వస్తుంది అనుకున్నాం, కానీ ఎండ్ వరకు అదే స్కిట్ లో అన్నం చేయాలి కాబట్టి అన్నం చేస్తాను కాబట్టి అన్నం చేసాం అంతే. సో అలానే అలా అడుగుతుంది కామెంట్స్ ఉంది నాకు స్కిట్ చెప్పండి సార్. చాలా బాగుంది ఆ క్యారెక్టర్. అది ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అది లేదు, కొత్తగా అనిపించింది ఆ క్యారెక్టర్. సీను ఎంట్రీ అన్నిసార్లు ఎంట్రీ ఇచ్చి బాగా పైకి లేపిస్తారు. స్క్రిప్ట్ హిలేరియస్ గా ఉంది, తెగనమే. సీను సార్ నువ్వే హైలైట్ దీంట్లో. కామెంట్ చెప్పండి సార్ ఒకసారి. మామూలు చెప్తే అర్థం కాదు మీకు, అర్థం చేసే బాగుండాలి. ఇంత కష్టపడింది సన్నీ కోసమా? లవ్వా? అంటే సేమ్ ఏజ్ కదా మేడం. కానీ నీ పర్ఫార్మెన్స్ సూపర్, వేరియేషన్ సూపర్. థాంక్యూ. అండ్ వాళ్ళిద్దరు పాపం అర్థం కాకుండా దొరికిపోయారు. బాగుంది చాలా. రోజా దీంట్లో ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసం చెప్తాడు. ఒకసారి రాజకీయ నాయకుడు ఉపన్యాసం చెప్తాడు, చెప్పు. ప్రజలరా, ఈ రోజున చెప్తా ఉంటే మాకు ఇచ్చుండే కనుక ప్రతి వీధికి నందం చేస్తాము. వీధిలో మరణం చేసేసి మరి మరణం చేసిన దగ్గర నుంచి ఏ మాత్రం నందం చేయకుండా మరణం చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా నందం చేస్తున్నాను. ఏం చెప్తున్నారు? లాస్ట్ ఏదో చేస్తాను అదే. ఇది బెస్ట్ కదా, క్లారిటీగా చెప్తే గెలిచిన తర్వాత అడుగుతారు అది చెప్పే ఇది చెప్పాలి. ఇలా చెప్తే ఏం చెప్పాడు అర్థం కాదు. ఆ క్యాసెట్ ఎన్నిసార్లు విన్నా ఏం అర్థం కాదు. చాలా బాగుంది ఇది.